చంద్రగ్రహణంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి టెంపుల్స్ మూసేశారు నిర్వాహకులు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం పూర్తి స్థాయిలో మూతపడింది. ఇక రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరుచుకోనున్నట్టు తెలిపారు ఆలయ పూజారులు. అలాగే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్, బద్రీనాథ్ ధామ్ ఆలయాలు మూసేశారు అధికారులు. మధ్యాహ్నం నుంచే భక్తులను రాక నిలిపివేశారు. హరిద్వార్లో సూతకాలం కంటే ముందే మధ్యాహ్నం 12 గంటలకే గంగా హారతి నిర్వహించారు. ఇక అటు జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి టెంపుల్, ఒడిశాలోని పూరి టెంపుల్, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలన్నీ క్లోజ్ అయ్యాయి. 11:57 पर ग्रहण लग रहा है और रात्रि 1:30 पे इसका समापन है। ठीक है, उसके बाद लोग माँ सरजू जी में स्नान करेंगे। तत्पश्चात मंदिर भी खुल जाएगा और भगवान रामलला का और हनुमान जी का और भी सभी मंदिरों का दर्शन लोग करेंगे। भगवान हनुमान जी का, भगवान श्री राम का और भी जितने भी सनातन धर्मी हैं वो अपने अपने तरीके से माँ सरजू जी में स्वयं स्नान करेंगे, हल्के उसमें ध्यान करेंगे, सूर्य भगवान का नमस्कार करेंगे, हनुमान जी का, भगवान श्री राम लला का, जिसका जो इष्ट है उसके लिए वह उससे प्रार्थना करेगा, क्योंकि वो योग बहुत महत्वपूर्ण होता है। और उस क्षण में जो अभी लोग ग्रहण जब लग जाता है उसमें भी स्नान करते हैं, तत्पश्चात ग्रहण खत्म होता है, समापन होता है उसमें। చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేశారు. సోమవారం తెల్లవారుజాము 3 గంటలకు తిరిగి శ్రీవారి ఆలయం తెరవనున్నారు. సుప్రభాత సేవతో ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇక ఉదయం 6 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం మొదలవుతుంది. తిరుమలలో చంద్రగ్రహణం నేపథ్యంలో అర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఇవాళ ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. మరోవైపు అన్నప్రసాద కేంద్రాన్ని సాయంత్రం 3 గంటలకే మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రేపటి నుంచి అర్జిత సేవలను పునరుద్ధరించనున్నారు టీటీడీ అధికారులు. రాత్రికి సంపూర్ణ చంద్రగ్రహణంతో కొత్తగూడెం పట్టణంలోని విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయం మూసేశారు అర్చకులు. రేపు ఉదయం 8 గంటలకు మళ్లీ తెరుచుకుంటుందని చెప్పారు. కుంభరాశి వారు గ్రహణ శాంతులు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:50 నుంచి సుమారు 1:50 వరకు ఈ గ్రహణ సమయం. 3 గంటల సేపు గ్రహణ సమయం. చాలా పట్టుదలిగినటువంటి గ్రహణం. రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో ప్రారంభించి శతభిజ నక్షత్రంలో అంతమవుతోంది. కాబట్టి కుంభరాశి వారు ఈ యొక్క గ్రహణ శాంతులు చేసుకోవాలి. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరే ఆలయానికి లేదు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ శ్రీకాళహస్తి ఆలయం తెరిచి ఉంటుంది. ఏపీ తిరుపతి జిల్లాల్లో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడి క్షేత్రం. ఖగోళ సంఘటనలైన గ్రహణాలను సమయంలో ఇతర ఆలయాలు మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ దోషాలు ఉండవని నమ్మకం. అందుకే ఈ సమయంలో ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు తెలిపారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు వేద పండితులు మారుతి శర్మ. గ్రహణ సమయం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగుతుందన్నారు అర్చకులు. పదండి
ఈ గ్రహణ కారణంగా దేవాలయాన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. అలాగే గ్రహణానంతరము ఆలయాలు తెరిచి సంప్రోక్షణ చేసి యథాప్రకంగా వారి ఆచారం ప్రకారంగా స్వామివారికి అభిషేకాదులు కానీ నిత్య నైవేద్యాదులు కానీ అన్నీ కూడా చేస్తారు. అలాగైతే మన యొక్క భారతదేశంలో భిన్నమైనటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం గ్రహణ కాలంలో తెరిచి ఉంచడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారము. ఆ ఆచారంలో భాగంగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా సూర్య చంద్రగ్రహణాలకి మనకి గ్రహణకాల అభిషేకం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈరోజు కూడా 4వ కాల అభిషేక సమయంలో ఈ గ్రహణం వస్తోంది కాబట్టి 4వ కాలం యథాప్రకారంగా అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి విశేషంగా. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాహుకేతు పూజలు యథాప్రకారంగా జరుగుతాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా కాళహస్తి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించి తరించవలసిందిగాను, అలాగే లోకమంతా కూడా జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి దయ వల్ల క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో లోక కళ్యాణంగా ఉండుగా కానీ చంద్రగ్రహణం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు అధికారులు, అర్చకులు. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేసి తాళాలు వేశారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత పుణ్యాహవచనం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందన్నారు అర్చకులు. శ్రీ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా స్వామివారి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ద్వారబంధనం గావించి అనంతరం రేపు ఉదయం 6:30 గంటలకు దేవాలయం తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ మరియు అధికభోగ నివేదన ప్రత్యేక అర్చనలు జరిపి ఉదయం 10 గంటల నుండి మరలా భక్తులకు దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. పౌర్ణమి తిథి నాడు సంభవిస్తుంది కాబట్టి ఈరోజు రాత్రి 9:50 ఈ గ్రహణం యొక్క స్పర్శకాలం అంటే మొదలవుతుంది, ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1:40 సుమారు పూర్తి అవుతుంది. దాన్ని విడుపు కాలము అంటారు. సుమారు 3:30 గంటల పాటు ఈ యొక్క చంద్రగ్రహణం పట్టడం జరుగుతుంది. మన పురాణాల ప్రకారం రాహుకేతువులు అనేటువంటి సర్ప గ్రహాలు, ఈ రాహుగ్రహము చంద్రుని యొక్క దిశలోకి మెరిగినట్టుగా వచ్చి మనకు ఆ చంద్రుడి వెలుతురు రాకుండా చేస్తుంది, చీకటిని కలిగిస్తుంది. కాబట్టి దాన్ని